ఆంధ్ర ఇప్పుడు జాతీయ పతాకం ఆవిష్కర్త ఆంధ్రకు సంబంధించిన ఆయన పింగళ వెంకయ్య గారు నెల్లూరు. తర్వాత ఈ జాతీయ గీతం జనగణమన అది రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎప్పుడో 1911లో మొట్టమొదట కాంగ్రెస్ సభలో పాడారు. అది స్వరకల్పన లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడుకునేవాళ్ళు. తర్వాత ఒక 1919లో ఫిబ్రవరిలో ఠాగూర్ గారు సౌత్ పర్యటనప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కొంచెం ఒంట్లో బాగాలేదు. అక్కడ ఆయన ఫ్రెండ్ యాండ్రూ గారు మీరు మదనపల్లి వెళ్ళి, అంటే అప్పుడు ఆంధ్ర ఊటీ అనేవాళ్ళు దాన్ని, మదనపల్లి చిత్తూరు జిల్లా, చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, అక్కడ బీసెంట్ థియలాజికల్ కాలేజ్ బీటీ కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి నా ప్రిన్సిపాల్ నాకు తెలిసిన ఆయనే కాబట్టి అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటే ఆయన బెంగళూరు నుంచి మదనపల్లి వచ్చారు. వస్తే ఆ మర్నాడు వెన్స్డే అక్కడ పిల్లలు అయిపోయిన అది మిషనరీ స్కూల్ కాబట్టి క్రిస్టియన్ పాటలు పాడుకుంటున్నారు. ఈయన అలాగ వాక్ చేస్తూ అటు వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు అవి విని బాగుంది అని విని నా దగ్గర కూడా ఒక కవిత ఉంది నేను మీకు వినిపిస్తాను అని ఈ జనగణమని వినిపించారు. వినిపిస్తే అక్కడ మ్యూజిక్ టీచర్ మార్గరెట్ గారు ఉన్నారు. ఆమె అప్పట్లోనే ఇంగ్లాండ్ లో సంగీతంలో పట్టా పొందిన ఆమె. ఈ ట్యూన్స్ అన్ని చేయడం ఆమెకు వచ్చావు. దీనికి స్వరకల్పన చేస్తే బాగుంటదండి, నాకు దీని అర్థం చెప్పండి అంటే అక్కడే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు ఆయన. ఇప్పటికీ ఆ బీటీ కాలేజ్ లో మదనపల్లిలో ఆయన స్వహస్తాలతో రాసిన ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది, ఇప్పటికే ఉంది. ట్యూన్ చేసి ఠాగూర్ గారికి వినిపించారు. అబ్బా చాలా బాగుంది అని చిన్న చిన్న మార్పులు చేసి అక్కడి నుంచి అదే బాణి పాడుకుంటున్నాం మనం.